హలో ఆల్. మీరు ఇన్ని రోజులు జర్నీ కోసం థౌసండ్స్ ఆఫ్ మనీ ఖర్చు పెట్టారా? ఇఫ్ ఇన్ కేస్ అది మీకు ఫ్రీగా వస్తే మీరు క్లెయిమ్ చేసుకోకుండా ఉంటారా? అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మీ ఏజ్ 18-25 మధ్యలో ఉంటే జెమినీ ఆఫర్ అయితే వస్తుంది. రీసెంట్ గా ఎయిర్టెల్ పర్ఫెక్ట్ తో టైప్ అయింది కదా, అప్పుడు ఎయిర్టెల్ కి చాలా బెనిఫిట్ అయితే వచ్చింది. ఇప్పుడు జియో ఆపోజిట్ గా గూగుల్ జెమినీతో వీళ్ళు టైప్ అయ్యారు. ఒకవేళ మీ ఏజ్ 18-25 మధ్యలో ఉండి మీరు జియో యూజర్ అయితే మీరు మై జియో యాప్ అని ఉంటుంది కదా, దానిలోకి వెళ్ళండి. వెళ్తే మీకు అక్కడ బ్యానర్ కనిపిస్తూ ఉంటుంది 35,000 వర్త్ ఫ్రీ అని. దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, అక్కడ కొంతమందికి డైరెక్ట్ ఎర్లీ యాక్సెస్ అని కనిపిస్తుంది. ఎర్లీ యాక్సెస్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ యూస్ చేసుకోవచ్చు. కొంతమంది వచ్చేసరికి రిజిస్టర్ చేసుకోమంటుంది. మన ఇంట్రెస్ట్ రిజిస్టర్ చేసుకుంటే కొన్ని రోజుల్లో మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తానని జియో చెప్పేదాని ప్రకారం చూస్తే 18-25 ఏజ్ గ్రూప్ ఉన్న జియో యూజర్స్ కి ఫ్రీగా తొందరలో తీసుకొస్తామన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మీరైతే రిజిస్టర్ చేసుకోండి. 25 ఇయర్స్ ఏజ్ పైన ఉన్న వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ వర్కౌట్ అయితే బెస్ట్ కదా. ఇక్కడ ఒక కండిషన్ కూడా ఉంది. మీరు రీఛార్జ్ ప్లాన్ ఏది పడితే అది యూస్ చేస్తే మాత్రం ఈ ఆఫర్ అయితే మనకి వర్తించదు. అన్లిమిటెడ్ 5G ఆఫర్ తీసుకుంటేనే ఈ ఆఫర్ మీకు వర్తిస్తుంది. జెమినీ AI వాళ్ళ ఉపయోగం ఏంటంటే గూగుల్ AI Pro మీకు 18 మంత్స్ ఫ్రీగా అయితే ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకి గూగుల్ డ్రైవ్ 2 TB స్టోరేజ్ కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర జియో సిమ్ లేకుంటే కొత్త జియో సిమ్ కార్డ్ తీసుకోండి. దట్ 18-25 ఏజ్ ఉన్న పీపుల్ మాత్రమే కొత్త సిమ్ బై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు 18-25 ఏజ్ గ్రూప్ మధ్యలో ఉంటే మాత్రం ఈ ఆఫర్ ని మిస్ కాదు. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా. ఇలాంటి మరిన్ని టెక్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇవా టెక్ 360 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.